హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే అప్డేట్ ఏంటంటే, మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024, ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ వచ్చి 10 days అయింది. సారీ ఫర్ ది లేట్. బట్ యాక్చువల్లీ మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 7th May దాకా మనకి అప్లికేషన్ డేట్ అనేది ఉంటుంది. సో అప్పటిదాకా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఓల్డ్ వెబ్సైట్లో మనం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అది కాకుండా న్యూ వెబ్సైట్ మనకి ఎస్ఎస్సి అనేది లాంచ్ చేసింది. సో ఆ న్యూ వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని, సో మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలి. సో మనకి మే దాకా అయితే టైం ఉంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ అండ్ జూలై ఇచ్చారనమాట. సో జూన్ అండ్ జూలైలో మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. సో ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 12th పాస్ క్యాండిడేట్స్ అనమాట. మనకి ఇంటర్ చదువుంటే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ సిలబస్ విషయానికి వస్తే మనకి యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మనకి సిలబస్ ఒకలాగే ఉంటుంది. ఎన్నో 1 or 2 టాపిక్స్ అటు ఇటు అవ్వచ్చు. సో మనకి సిజిఎల్ లెవెల్కి ప్రిపేర్ అయితే కనుక ఈజీగా సిహెచ్ఎస్ఎల్ అనేది మనం క్రాక్ చేయొచ్చు. సో జూన్ జూలై అంటే మనకి అప్రాక్సిమేట్గా, సో ఈ ఏప్రిల్లో ఒక 10 days, మే అండ్ జూన్లో ఒక 10 days వేసుకున్నా సరే అప్రాక్సిమేట్గా మనకి 1 month and 20 days ఉంది. సో అబ్సల్యూట్ బిగినర్స్ అయితే కనుక కొంచెం కష్టం అవ్వచ్చు. లైక్ మనం రోజంతా అదే పనిగా ఉంటే ఎన్నో అవ్వచ్చు, కానీ బట్ కొంచెం యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మనకి కొంచెం కష్టపడి కన్సిస్టెంట్గా ఉంటే కనుక ఎగ్జామ్ అనేది మనకి క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మీరు శాలరీలు అయితే చూడొచ్చు. దట్ మనకి పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. 19 అప్రాక్సిమేట్గా మనకి 20,000 అయితే బేసిక్ పే ఉంటుంది. సో శాలరీ ఎంత ఉంటుందని అడగచ్చు. సో బేసిక్ పే 20 అయితే మనకి డిఏ వచ్చేసి ఒక 10 ఉంటుంది. అండ్ ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ చూసుకున్నా సరే ఒక 5,000 యాడ్ చేసుకున్నా మనకి టోటల్ పే వచ్చేసి ఒక 35,000 దాకా ఉండొచ్చు. ఇన్ హ్యాండ్ మినిమం అయితే మనకి 30 వస్తుంది. ఇన్ హ్యాండ్ శాలరీ ఇది చెప్పేది, దీనికన్నా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. సో మినిమం నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో శాలరీ అది లోవర్ డివిజన్ క్లర్క్ అయితే. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి లెవెల్ 5, లెవెల్ 4 రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, లెవెల్ 4, లెవెల్ 5 అనమాట. సో లెవెల్ 4కి వచ్చేసరికి ఏంటంటే మనకి 25,000 అయితే కనుక దగ్గర మనకి 40+ వస్తుంది మనకి శాలరీ అనేది. సో ఇక్కడ 35+ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 40+ వస్తుంది మనకి 25,000 అంటే కనుక. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అగైన్ ఇక్కడ కూడా 40+ రావచ్చు. అండ్ ఇక్కడ 29,000 ఉంది కదా, ఈజీగా మనకి 45+ అయితే ఇక్కడ శాలరీ అయితే మనకి రావచ్చు. సో మీకు శాలరీ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇవైతే మనకి పోస్టులు అనమాట. సో వేకెన్సీస్ వచ్చేసి ఈసారి ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు, డ్యూ టు ఎలక్షన్స్ అవి ఉండొచ్చు. సో మనకి 3,712 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికన్నా పెరగచ్చు. ఇది యాక్చువల్లీ 22 వేకెన్సీస్. సో మోస్ట్లీ దీనికన్నా ఒక 50-100 అలా పెరిగే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. సో ఇదంతా ఎలిజిబిలిటీ అనమాట. ఇది కామనే మనం అన్నిటికీ కూడా. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ క్రూషియల్ డేట్ వచ్చేసి మనకి 8th month ఫస్ట్ డేట్ ఇచ్చారు. అంటే ఈ క్రూషియల్ డేట్ అంటే ఏంటంటే మనకి ఆ రోజుకి ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ బట్టి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ రోజుకి మనకి 1 day తర్వాత ఉన్నా సరే మనకి ఏజ్ అనేది మారిపోతుంది. సో ఆ రోజుకి మనకి క్రూషియల్ డేట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే August 2nd, 1997కి ముందు ఎవరైతే పుట్టారో సో వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఈ డేట్కి ముందు పుట్టుండాలి. దట్ August 1, 2006కి మనకి ముందు పుట్టిన వాళ్ళే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనకి ఏజ్ వచ్చేసి 18 to 27. ఎప్పుడు కవి ఉండాలి? ఈ డేట్కి మనకి 18 years నిండి ఉండాలి ఈ డేట్కి. ఫర్ ఎగ్జాంపుల్ August 2nd పుట్టినా సరే, August 2nd, 1997 పుట్టినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. బికాస్ మనకి క్రూషియల్ డేట్ అనేది August 1st కి ఇచ్చారు కాబట్టి. సో ఇదన్నమాట మనకి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి. ఇంకా మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద ఉంది కదా మీకు. SC STకి 5 years, OBC 3, అండ్ ఈ లెవెల్స్కి ఇది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి ఉంది. సో ఇది నేను నోటిఫికేషన్ అంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లై చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంది మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇదన్నమాట క్లియర్గా ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో సో అదే కన్సిడర్ చేస్తారనమాట. మనకు ఆధార్లో ఒకటి 10th class సర్టిఫికేట్లో ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అది మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్ టైంలో మనం ఐడి కార్డ్ ఏం తీసుకెళ్తామో దాంట్లో కూడా మనకి సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th classలో ఉందని చెప్పి 10th class బర్త్డే డేట్ వేసి ఆధార్లో ఇంకొకటి ఉంటే కనుక మీరు ఆధార్ తీసుకెళ్లారంటే కనుక ఎగ్జామ్ టైంలో ఐడి కార్డు కింద మిమ్మల్ని అలౌ చేయరు. సో అక్కడ ప్రాబ్లం
ప్రాబ్లం అవ్వచ్చు. సో పాన్ కార్డ్లో కానీ ఆధార్లో కానీ ఒకటే ఉండేలా చూసుకోండి. మీరు అదే ఐడెంటిటీ కార్డ్ కింద అయితే మీరు తీసుకెళ్ళచ్చు. సో బర్త్ డేట్ ఫిల్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో కొంచెం మీకు అన్ని డాక్యుమెంట్స్లో ఒకటే ఉంటే ప్రాబ్లం ఉండదు. బట్ అటు ఇటుగా ఉంటే కనుక అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్. ఇదంతా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు, మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో దీంట్లో ఏంటంటే మనకి 12th పాస్ అడిగారు. బట్ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్, ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు యాక్చువల్లీ ఎలిజిబుల్ అవ్వరు. బట్ మ్యాథమెటిక్స్ ఉంటే కనుక మనకి ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఎల్డీసీ జేఎస్సీ గ్రేడ్ ఏ చూసుకున్నట్లయితే 12th పాస్ అడిగారు. సో ఏ సబ్జెక్ట్స్ అయినా పర్లేదు, మనకి ఇంటర్ చదువు ఉంటే చాలు. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే దట్ August 1 లోపు మనం ఇంటర్ అనేది క్వాలిఫై ఉండాలన్నమాట. సో మోస్ట్లీ మనకి ఎగ్జామ్స్ అనేవి మార్చ్లోనే ఉంటాయి కాబట్టి సో దీంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి రిజల్ట్స్ మనకు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి పర్లేదు. సో రిజల్ట్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఓకే, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది డివి గురించి, కొంచెం ఇన్ఫర్మేషన్. సో హౌ టు అప్లై అన్న దాని మీద వీడియో వచ్చేసి ఒక 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. లైక్ మోస్ట్లీ టుమారోనే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయవచ్చు, పెద్ద కష్టంగా ఏముండదు. మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలిసిందే ఉంటుంది. సో మనకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది గుర్తుండాలి, మన దగ్గర ఉండాలి. సో మోస్ట్లీ అవే అడుగుతారు, ఆధార్ నెంబర్ అవి ఇలాంటివి అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయాలి, బికాజ్ డీవీ టైంలో మనకి కష్టం అవ్వచ్చు మీరు ఎన్నో అటు ఇటు కనుక ఫిల్ చేస్తే. సో కాబట్టి ఇదనమాట. ఇంకొకటి మనకి ఏం చేశారంటే మనకి న్యూ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఏం చేశారంటే మనకి యాక్చువల్లీ ఫోటో, ఇదివరకు ఏంటంటే మనం ఫోటో మనగా అప్లోడ్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ టైంలో మనల్ని ఫోటో తీసుకుంటుంది అనమాట లైవ్లో. సో కాబట్టి ఏంటంటే మనం ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేయకుండా కొంచెం నీట్గా లైక్ నైట్ టైం చీకట్లో కాకుండా కొంచెం వెలుగులో కనుక మనం రిజిస్టర్ చేసుకున్నామంటే ఆ ఫోటో తీసే టైంకి మనకి ఫోటోలో నీట్గా కనపడతామన్నమాట. సో కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు దట్ గుడ్ లైట్ ఉండేలా చూసుకోవాలి. సో మోస్ట్లీ మార్నింగ్ ఫిల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వెనకాల వాల్ ఉండేలా చూసుకోవాలన్నమాట, ప్లెయిన్ వాల్. సో దట్ ఫోటో అనేది క్లియర్గా వస్తుంది కాబట్టి. అండ్ కెమెరా కూడా మన ముందు ఉండాలన్నమాట. ఓకే, సెల్ఫీ లాగా పైకి కిందకి కాకుండా సో మన ముందు కెమెరా ఉండేలా చూసుకోవాలి. సో ఇదైతే చెప్తున్నారు, మన కెమెరా ముందు ఉండాలి అండ్ ఆల్సో మనం ముందుకు చూస్తూ ఉండాలి, సైడ్కి అటు ఇటు కాకుండా. ఇంకా క్యాప్ పెట్టుకోకూడదు, మాస్క్, గ్లాసెస్ ఇవేమి కూడా మనకి ఉండకూడదు అనమాట. సో మోస్ట్లీ రేపు రిలీజ్ చేసే వీడియోలో ఐ విల్ మెన్షన్ ఆల్ దీస్. నేను యాక్చువల్లీ రిజిస్టర్ చేసుకోలేదు, సో నేను రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు నేను రిజిస్టర్ చేస్తూ మోస్ట్లీ రేపు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో వెయిట్ చేసేవాళ్ళు చేయవచ్చు, లేకపోతే ఈలోపు మీరు కూడా ట్రై చేయవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకి సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి ఉండాలి. సో స్కాన్ చేసి 20 KB లోపు ఉండాలన్నమాట. సో ఇది యాక్చువల్లీ చాలామందికి ప్రాబ్లం అవుతుంది. మనం ఏంటంటే ఎప్పుడైతే మనం ఫోన్లో స్కాన్ చేస్తామో ఫోటోగ్రాఫ్ అనేది కొంచెం ఎక్కువ MB వస్తుంది, 2 MB అలా వస్తుంది. బట్ మనం అది కంప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకు ఆన్లైన్లో చాలా వెబ్సైట్ ఉంటాయి. సో రేపు వీడియోలో అది కూడా చూపిస్తాను మీకు ఎలా కంప్రెస్ చేసుకోవాలనేది. సో కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. కంప్రెస్ చేసి ఫోటో అప్పుడు మనం అప్లోడ్ చేయాలి. ఇంకొకటి మనం చెప్పాం కదా దట్ May 7th ఈజ్ ద లాస్ట్ డేట్. సో మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి అమ్మాయిలకి ఫీ అనేది ఉండదన్నమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్కి ఫ్రీ అండ్ ఆల్సో SC, ST అండ్ PWBD, ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ ఫ్రీ అనమాట. సో మిగతా వాళ్ళకి మాత్రం మనకి 100 ఫీ, అప్లికేషన్ ఫీ అయితే మనకు ఉంటుంది. సో కరెక్షన్స్కి ఇంకో 200 ఎంతో ఉంటుంది. మోస్ట్లీ కరెక్షన్స్కి ఛాన్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో మోస్ట్లీ మనకి UPI ఉంటే ఒక ఫోన్పే, గూగుల్ పే వీటన్నిటితో కూడా మనకి ఎగ్జామ్ ఫీ అనేది కట్టేయచ్చు. సో ఎగ్జామ్ ఫీ ఒక రోజు లేట్ అయినా పర్లేదు, బట్ మోస్ట్లీ ఆ టైంలోనే మీరు ఫిల్ చేసుకోండి. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే మనకి May 7th కదా లాస్ట్ డేట్, May 4th దాకా కొంచెం బాగానే పనిచేస్తుంది. బట్ లాస్ట్ 3-4 డేస్ మాత్రం కొంచెం సర్వర్ అనేది డౌన్ అవ్వచ్చు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అండ్ ఈ కరెక్షన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. సో ఎందుకంటే చూడండి మన కరెక్షన్ 200 అనమాట. ఫస్ట్ టైం మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదు అప్పుడు కూడా మీరు రాంగ్ చేసి రెండోసారి అంటే కనుక మనకి 500, టోటల్ 700 మనకి పడిద్ది ఛార్జెస్ అనేవి. సో కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అండ్ సో ఇది ఇంకా ఇన్ఫర్మేషన్. సో సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సెంటర్స్ వచ్చేసి మనకి రాజమండ్రి ఒకటి ఉంటుంది. అండ్ హియర్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై. సో యాక్చువల్లీ ఇక్కడ దాకా మనకి. అండ్ వరంగల్, హైదరాబాద్.
కరీంనగర్. సో ఇవన్నమాట మనకి సెంటర్స్ వచ్చేసి సదరన్ రీజియన్లో. సో మోస్ట్లీ మీకు దగ్గరలో ఉన్నదే వస్తుంది. సో ఫస్ట్ యాక్చువల్లీ మనకి 3 ప్రిఫరెన్సెస్ అడుగుతారు అప్లికేషన్ ఫామ్లో. మోస్ట్లీ ఏంటంటే మనం ఫస్ట్ ఏది పెట్టుకుంటే అదే వస్తుంది. సో సెకండ్ పెట్టుకున్నది రావడం అనేది ఇప్పటిదాకా నాకు నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి జరగలేదు. సో మోస్ట్లీ జాగ్రత్తగా చూసుకుని మీరు ఆ 3 ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 2 టైర్స్లో ఉంటుందన్నమాట, టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1లో ఒక కట్ ఆఫ్ తీస్తారు. సో దాంట్లో కట్ ఆఫ్ దాటిన వాళ్ళే టైర్ 2కి వెళ్తారనమాట. టైర్ 2లో ఏంటంటే మనకి ఈ సిలబస్సే, బట్ ఏంటంటే ఒకటి కంప్యూటర్ యాడ్ అవుతుంది, ఇంకొకటి కంప్యూటర్ అంటే కొంచెం బేసిక్గానే ఉంటుందన్నమాట, అండ్ ఇంకొకటి టైపింగ్ వచ్చి మనకి అది కూడా యాడ్ అవుతుందన్నమాట. సో ఇది టైర్ 1 టైర్ 2కి సంబంధించి. సో ఇక్కడ చూసారు కదా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ మీ ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో ఇలా మనకి 4 ఉన్నాయన్నమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి కదా, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ, అండ్ క్వాంటిటేటివ్ అంటే మనకి మ్యాథ్స్ అనమాట. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో బేసిక్గానే ఉంటుంది, ఇంటర్ లెవెల్ కదా, సీజీఎల్ అంత కాకపోయినా సరే సిహెచ్ఎస్ఎల్ కొంచెం లెవెల్ అనేది మనకి తగ్గిద్ది. బట్ ఏంటంటే కాంపిటీషన్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో జనరల్ అవేర్నెస్ అంటే జీకే, వీటన్నిటిని కూడా 25. సో ఇలా 25 ఉంటాయి అనమాట. టైం వచ్చేసరికి మనకి 1 అవర్. సో 1 అవర్లో మ్యాక్సిమం మనకి మ్యాథ్స్కి తప్ప మిగతా వాటన్నిటికీ టైం బాగానే సరిపోతుంది. సో మ్యాథ్స్కి కూడా టైం సరిపోవాలంటే మీరు ఇప్పటి నుంచి కూడా మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటేనే మీకు ఆ టైంకి టైం సరిపోతుంది అనమాట. సో ఇంకా వచ్చేసి మనకు అబ్జెక్టివ్ టైప్, అన్నిటికీ కూడా మనకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్, అది చూస్ చేసుకోవడమే. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లుగా మనకి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఆ 2 మార్క్స్లో మనకి ఏంటంటే 1/4 అంటే 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా మనం పెట్టాలి. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలియని కూడా ఆన్సర్ చేసి అయితే మనం రాకూడదు. సో టైర్ 2. సో టైర్ 2 వచ్చేసరికి కొంచెం మీకు కాంప్లెక్స్గా అనిపించవచ్చు, బట్ ఏం లేదు, మొత్తం ఇలాగే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం టైర్ 2 గురించి అయితే మాట్లాడుకోవద్దు, బట్ సబ్జెక్ట్స్ చూద్దాం. ఒకటి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అనమాట, సెషన్ 1. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ కంప్యూటర్ చెప్పాను కదా, కంప్యూటర్ కూడా మనకి యాడ్ అవుతుందని చెప్పి. సో అదనమాట ఇది. సో దాని మీద ఏం లేదు, ఒక 15 క్వశ్చన్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 30 క్వశ్చన్స్, 30 టోటల్ 60. అండ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, టోటల్ 60. సో కంప్యూటర్ నాలెడ్జ్లో 15. ఇంకొకటి ఏంటంటే మనకి టైపింగ్ టెస్ట్ అనమాట. సో ఈ టైపింగ్ టెస్ట్ కూడా ఈజీగానే ఉంటుంది. మీరు ఏం లేదు, టైర్ 1 అయిన కాడి నుంచి మనం టైపింగ్ కనుక రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసినా సరే కొంచెం ఈజీగా మనకి టైపింగ్ టెస్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో దీని గురించి అయితే మనం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే మనకి టైపింగ్ టెస్ట్ ఈచ్ పోస్ట్కి వచ్చేసరికి కొంచెం వ్యారీ అవుతుంది. సో అది మీరు ఇక్కడ పైన ఇచ్చారు కదా 7.1 పారాస్ ఇవన్నీ. సో వాటిని మీరు చదువుకుంటే కొంచెం అర్థమవుతుంది. సో ఇదైతే ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు, బికాజ్ కొంచెం టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ మీరు చదువుకున్నారంటే మీకు టైపింగ్ టెస్ట్ గురించి అయితే మీకు అర్థమవుతుంది. సో ఇదన్నమాట మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి. సో ఎవరైనా అప్లై చేయకపోతే కనుక మనకి 20 days టైం ఉంది. సో ఈ 20 daysలో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్ ఇచ్చారనమాట. సో సిలబస్ మీరు ఇక్కడ చూసే కన్నా నేనేం చెప్తానంటే, మీరు సిలబస్ అనేది ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుని, సో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ పక్కన పెట్టుకుని, సో మీరు ఇక్కడ ఏంటంటే మీరు స్పాట్ ది ఎర్రర్ అని చదివితే మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఎప్పుడైతే పేపర్ చూసారో మీరు పేపర్లో చూస్తే ఓకే ఇలా వస్తాయో క్వశ్చన్స్ అని మీకు అర్థమవుతాయి. సో ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుని అప్పుడు మీరు పక్కన పెట్టుకుని అయితే మీరు చదువుకోవచ్చు. సో అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జీకే మీద. సో ఈ మూడిట్ల మీద కూడా నేను వీడియోస్ చేశాను, ఒకసారి అవి చూడండి. సో ఏంటంటే నేను మ్యాథ్స్ మీద అయితే వీడియో చేయలేదు, ఓన్లీ బికాజ్ ఏంటంటే నేను స్టెనో అనే ఎగ్జామ్ అనేది క్లియర్ చేశాను. సో సెలెక్టెడ్ కాబట్టి నేను ఈ మూడిట్ల మీద నేను వీడియో అయితే చేశాను అనమాట. ఎప్పుడైతే నేను సిహెచ్ఎస్ఎల్ లేకపోతే సిజిఎల్ అవి క్లియర్ చేస్తానో సో అప్పుడే నేను మ్యాథ్స్ మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ మీద ఒక కాంప్రిహెన్సివ్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో దాంట్లో అయితే నేను డిస్కస్ చేస్తాను. బట్ ఈలోపు మీరు ఈ 3 వీడియోస్ కనుక రిఫర్ చేస్తే మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడవచ్చు. ఓకే, సో ఇదన్నమాట సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం ఆ వీడియోస్ కూడా మీరు రిఫర్ చేయండి. సో దట్ మీకు కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది. సో 20 days టైం ఉంది. సో అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఈలోపే ఒక 4-5 daysలో మీరైతే అప్లై చేసుకోండి. సో దట్ మీకు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం టైం సరిపోతుంది. And I will be back with another video. Please subscribe and share this video.